హాయ్ ఎవ్రీవన్. మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా ఇన్ఫోసిస్ ది. ఆల్రెడీ 29th ఇలా ఎగ్జామ్ రాశారనమాట. సో 29th రాసిన వాళ్ళకి ఏంటంటే వెంటనే రిజల్ట్స్ ఇచ్చేసి 30th ఇంటర్వ్యూ పెట్టారు. అంటే ఈ రోజే ఇంటర్వ్యూ జరిగింది. సో వాళ్ళకి లైక్ మన ఫాలోవర్స్ లో కొంతమంది మెసేజ్ చేశారు వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వచ్చినాయో. ఇంటర్వ్యూలో ఏంటంటే కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ కూడా రాయమన్నారు. సో ఒకసారి మీకు చెప్తాను వాళ్ళని ఈ రోజు ఇంటర్వ్యూ జరిగిన వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడిగారు. పాలిమార్ఫిజం మీద క్వశ్చన్స్ లైక్ కోడింగ్ రాయమన్నారు అండ్ బైనరీ సర్చ్ మీద రాయమన్నారు. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే సర్చింగ్ అల్గోరిథమ్స్ మీద కోడింగ్ రాయమని చెప్తారు. అండ్ సెల్ఫ్ ఇంట్రో, మీ ప్రాజెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ప్రాజెక్ట్స్ గురించి అడిగారు, ప్రాజెక్ట్స్ లో క్వశ్చన్స్ అడిగారు. అండ్ ప్రాజెక్ట్స్ మీద లైక్ మీరు యూజ్ చేసిన ప్యాకేజెస్ అండ్ అవే ఎందుకు యూజ్ చేశారని కూడా క్వశ్చన్స్ అడిగారు. సో ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఒకసారి మంచిగా ప్రిపేర్ అవ్వాలండి. టఫెస్ట్ ప్యానల్ లో అలా కోడింగ్ రాయమని అడుగుతారనమాట. సో మిగతా ప్యానల్స్, ఈజీ ప్యానల్స్ లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. వచ్చే ప్యానల్ మనకి ఏంటో వాళ్ళు టఫ్ ఉంటారో ఈజీగా ఉంటారో తెలియదు కాబట్టి టఫెస్ట్ ప్యానల్ కి ప్రిపేర్ అవుతుందంటే ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.